హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం యూనిఫాము కాలర్ నెక్ డ్రెస్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నానండి. దీన్ని ముందు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఇది 4 మడతలు వేసాను. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ నా వైపు ఉందండి, ఇది ఓపెన్స్ వైపు. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ కోసం మనం ఒకవైపు క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ని మనకి డ్రెస్ లూజ్ ఎంతవరకు సరిపోతుందో మీరు అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇది మనకి హ్యాండ్స్ కోసం అండి. ఈ విధంగా మనం హ్యాండ్స్కి క్లాత్ ఉంచుకొని మీకు టాప్కి సరిపడా లూజ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇది 4 మడతలపై ఉందండి, ఇది డబుల్ ఫోల్డ్. ఇప్పుడు మనం టాప్ కట్ చేసుకుందామండి. ఇది ఫోల్డింగ్ వైపు అండి. ఇప్పుడు మనం టాప్ పొడవు చూసుకుందాం. టాప్ పొడవు వచ్చి మనకి 40 ఇంచెస్ అండి. ఈ ఫోల్డింగ్ వైపు అండి. షోల్డర్ వైపు స్టిచ్ కోసం మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనకి టాప్ పొడవు వచ్చి 40 ఇంచెస్ అండి. ఈ విధంగా 40 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నానండి. మనం కింద ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను, అంటే 41కి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది మనం పైన 1/2 ఇంచ్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు మనం బాడీ కొలతలండి. బాడీ కొలతలను బట్టి మనం ఈ టాప్ కట్ చేస్తున్నామండి. మనం ఆల్రెడీ పొడవు తీసుకున్నాం కదండి. మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి. 1/2 ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి మనం 6.5కి మనం ఒక మార్క్ చేసుకున్నామండి. ఇంకా 14.5 దగ్గర ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. 21 దగ్గర ఇంకొక మార్క్ చేసుకున్నానండి. ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టి మనం పైన 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి. ఈ 1/2 ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి 6.5కి ఒక మార్క్ చేసుకున్నానండి. 14.5 ఇంకా 21 దగ్గర 3 మార్క్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పైన మార్క్ చేసుకున్న దగ్గర చెస్ట్ లూజ్ అండి. మనం 14.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నడుము లూజు, ఇంకా ఇక్కడ 21 దగ్గర సీట్ లూజు మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందు ఈ లైన్స్ డ్రా చేద్దామండి. ఈ విధంగా మనం తీసుకున్న 3 మార్క్స్ దగ్గర నేను లైన్స్ డ్రా చేశానండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుందాం. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. ఇది కొంచెం పెద్ద సైజేనండి డ్రెస్. 42ని మనం 4 భాగాలు చేస్తే 10.5 అండి, 10.5. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11.5కి 11.5కి నేను చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మీకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చినా మీరు 4 భాగాలు చేసి దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే మీకు లూజ్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నడుము లూజ్ అండి. మనకి నడుము లూజ్ వచ్చి 38 ఇంచెస్ అండి. 38ని మనం 4 భాగాలు చేస్తే 9.5 అండి, 9.5. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10.5కి మార్క్ చేస్తున్నానండి. ఇంకా మనకి సీట్ లూజ్ అండి. మనకి సీట్ లూజ్ కూడా 42 ఇంచెస్ అండి. మనకి సేమ్ చెస్ట్ లూజ్ లాగే సీట్ లూజ్ కూడా వచ్చిందండి. మనం దీన్ని కూడా 4 భాగాలు చేస్తే 10.5 అండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5కి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా ఈ 3 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేశానండి. మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ అండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నానండి. మనకి ఇక్కడ సీట్ దగ్గరికి వచ్చేసరికి మనకి సీట్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ లూజ్ సరిపోతుందండి. ఈ విధంగా మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ 1 ఇంచ్కి మార్క్ చేశానండి. మనం ఈ విధంగా ఖర్చులతో మనకి ఇక్కడ సీట్ దగ్గర లూజు 13 ఇంచెస్ వచ్చిందండి. మనకి కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండి. 13.5కి మార్క్ చేసుకుని మనం
ఇక్కడ నుంచి లైట్గా ఈ విధంగా క్రాస్ తీసుకుంటూ ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకుందామండి. ఇది మనకి టాప్ అండి. ఇప్పుడు నెక్ కోసం మార్క్ చేసుకుందాం. మనం నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇది కాలర్ నెక్ కదండి, మనకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. మనకి నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్, ఇంకా షోల్డర్ 5 ఇంచెస్ అండి. మనకి కాలర్ నెక్ కదండి, షోల్డర్ కొంచెం పెద్దగానే వస్తుంది. మనకి ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మనం 6.5కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడ వరకు మనం ఈ విధంగా లైన్ డ్రా చేశానండి. చంక కోసం నేను కార్నర్లో 1.5కి మార్క్ చేసుకుని చంక రౌండ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, మనకి ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇది కూడా నేను కార్నర్లో 1.5కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది అంత రౌండ్ రానవసరం లేదండి, అందుకే 1.5కి మార్క్ చేసుకుని నేను ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్నాను. ఇంకా బ్యాక్ నెక్ వచ్చి 1 ఇంచ్ అండి. మనకి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇంకా ఫ్రంట్ నెక్. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనం చంక వరకు ఒక 1/2 ఇంచ్ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నానండి. ఇది మనకి షోల్డర్ పట్టకుండా ఉంటుందండి, కాలర్ నెక్ కదా. ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి. మనకి ఇక్కడ సీట్ కోసం అది మార్క్ చేసుకున్నాం కదండి. ఈ లైన్స్ దగ్గర మనం విధంగా కట్స్ పెట్టుకుందామండి. ఇంకా మనం చెస్ట్ లూజ్ అండి. ఇప్పుడు నెక్స్ కూడా మనం తీసేసుకుందామండి. నేను ముందు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పార్ట్ని అయితే సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కోసం ఇక్కడ నెక్ దగ్గర నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. విధంగా నెక్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. మనం 7 ఇంచెస్ వరకు మనం ఓపెన్ పెట్టుకుందామండి. టాప్ రెడీ అయిపోయిందండి. మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం హ్యాండ్స్ కోసం సైడ్ మనం పీస్ ఉంచుకున్నాం కదండి, దీన్ని నేను 4 మడతలు వేసుకుంటున్నానండి. విధంగా 4 మడతలు వేసుకుని హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం. విధంగా కింద వైపు ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. మనం దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కదండి, అందుకే 1 ఇంచ్ కోసం 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. మనకి హ్యాండ్ పొడవు వచ్చి 7 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం 7.5కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 7.5కి ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు మనకి ఓపెన్స్ వైపు అండి. మనం 7.5కి మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి డౌన్కి 3.5కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు
ఫోల్డింగ్ వైపు నుంచి 3.5ని కలుపుకుంటూ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా 3.5ని కలుపుకుంటూ ఒక మార్క్ చేసుకున్నానండి. మనకి హ్యాండ్ కట్ చేసేసుకుందాం. మనం లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా సెపరేట్ చేసి మనం ఒకవైపు లో కటింగ్ కట్ చేసుకుందామండి. మనం లో కటింగ్ కోసం ఒకవైపు సెంటర్లో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ని మనం కలుపుకుంటూ ఈ విధంగా లో కటింగ్ తీసుకుందామండి. మనకి హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందండి. మనకి డ్రెస్ కటింగ్ రెడీ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.